ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికవేత్తలను అందరినీ కూడా మనం ఒక చిన్న సెంటెన్స్తో మనం వర్ణించవచ్చు. అదే సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే సాధారణ జీవితం, ఉన్నతమైన ఆలోచనలు. ఎప్పుడన్నా ఎవరన్నా అహ్మదాబాద్ వెళ్ళినట్లయితే అక్కడున్న సాబర్మతి ఆశ్రమాన్ని తప్పకుండా సందర్శించాలి. ఎందుకంటే సాబర్మతి ఆశ్రమం చూడడానికి చాలా సాధారణంగా ఉంటుంది. అక్కడ స్వాతంత్ర సమరం టైంలో గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచే భారతదేశం యొక్క స్వాతంత్రం యొక్క మొత్తం ఉద్యమాన్ని నడిపించారు. అంటే అసలు మనకి నమ్మబుద్ధి కాదు. చిన్న చిన్న పెంకుటిళ్ళు ఉంటాయి, పూరి గుడిసెలు ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అక్కడ అంతా కూడా డిస్ప్లే కూడా చేసి పెట్టారు. ఎక్కడెక్కడ ఎలాంటి మీటింగ్స్ అయ్యే, మనం వినేటువంటి దండి మార్చ్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఏవైతే ఈ గొప్ప గొప్ప మూవ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క ఆలోచనలు ఆ సాబర్మతి ఆశ్రమంలో, ఆ నర్మదా నది ఒడ్డునే అవి ఆవిర్భవించాయి. కాబట్టి అండ్ అలాగే ఆ సాబర్మతి ఆశ్రమం తాలూకు దినచర్య అంతా ఉందన్నమాట అక్కడ. అసలు వాళ్ళు ఎలాగా ఉండేది అంటే, అది అవ్వడానికి యాక్చువల్ ఒక రెవల్యూషన్ కదా, ఒక ఉద్యమం. కానీ వాళ్ళ జీవితం అంతా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక పద్ధతుల అనుసారంగానే వాళ్ళు అక్కడ జీవించారు. రోజు ఉదయాన్నే అందరూ కూడా ప్రార్థన కంపల్సరీగా చేయడం, తర్వాత కర్మణా సేవ చేయడం, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, సింపుల్ ఆహారం తినడం, బ్రహ్మచర్యం యొక్క పాలన చేయడం. అందుకే దాన్ని సాబర్మతి ఆశ్రమం అని అనడం జరుగుతుందన్నమాట. ఆశ్రమంలో ఋషులు మునులు కూడా ఎంత నిబద్ధతతో, ఎంత నియమాలతో, అందరూ ఖద్దరు బట్టలే వేసుకోవడం, నగలు నట్రు ఎవరు పెట్టుకునేటువంటి వారు కాదు. అంత సాధారణ జీవితం వాళ్ళు గడిపినా కూడా తరతరాలుగా కోట్లాది మంది భారతీయులకి స్వాతంత్రం అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి, వెలకట్టలేనటువంటి బహుమతిని మనకి వాళ్ళందరూ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ ఆశ్రమంకి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ ఇన్ని గొప్ప గొప్ప కార్యాలను మనం సాధించగలము అని మనకి ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో అందుకని స్పిరిచువాలిటీలో సింపుల్ లివింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే చాలామంది సింపుల్ లివింగ్ అంటే ఇదే అనుకుంటారు, ఇల్లు వాకిలి వదిలేయాలి, నగలు నట్టు పెట్టుకోకూడదేమో, ఇలా భయపడిపోతారు. బట్ యాక్చువల్గా ఇవాళ మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ సింప్లిసిటీ అంటే ఏంటి, సాధారణత అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. అయితే అందరికీ ఇలాంటి ఆశ్రమ జీవితం గడపడం సాధ్యం కాదు, గడపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి లైఫ్లో ఒక్కొక్క పర్పస్తో భగవంతుడు పంపించారు. కొంతమందిని గృహస్థీలుగా పంపిస్తే, కొంతమందిని ఆశ్రమవాసులుగా పంపించారు. రైట్? సో ఎవరి పార్ట్ వాళ్ళు ప్లే చేయాలి. అందరి పార్ట్ కరెక్టే, అందరి పార్ట్ కరెక్టే. దీనికి ఒక కథ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒక ఋషీశ్వరుడు ఉంటాడు, చిన్నవాడు, చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకుంటున్న సన్యాసి. ఒకరోజు చాలా తపస్సు చేస్తున్నప్పుడు కాకి వచ్చి తల మీద పాడు చేస్తుంది. ఆయన దానివల్ల ఏమవుతుంది, తపస్సు భంగం జరుగుతుంది అనమాట. తపోభంగం జరిగినప్పుడు ఆయన కాకి కాసి ఇలా చూస్తారు. ఆయన కళ్ళలో ఎంత శక్తి ఉంటుందంటే ఆయన యొక్క దృష్టికి ఆ కాకి కాల్చి చనిపోతుంది. సన్యాసి అంటే ఏంటి, భిక్షాటనికి వెళ్ళాలి కదా. సో దగ్గరలో ఉన్న గ్రామానికి భిక్షాటనికి వెళ్తాడు. భవతి భిక్షాందేహి అని ఒక ఇంటి ముందుకు వెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి కాసేపు ఆగండి అని అంటుంది. ఎంతసేపటి కాబట్టి రాకపోతే ఈసారి కొంచెం గట్టిగా అడుగుతాడు. అడిగితే ఆమె ఈసారి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆమె ఒకటే అంటుంది అనమాట, నీ కోపానికి కాలిపోవడానికి నేను అడవిలో కాకిని కాదు అంటుంది. ఈయనకి షాక్ కొడుతుంది. ఎక్కడో ఇక్కడున్న ఆవిడికి నేను అడవిలో ఉన్నటువంటి కాకిని ఆ తపశ్శక్తితో భస్మం చేశానని ఎలా తెలిసింది అని చెప్పేసేసి, ఎలా తెలిసింది అని చెప్తే ఆమెను అడుగుతాడు. ఆమెను అడిగి ఆమె ఒకటే అంటుంది, నువ్వు నీ ఆశ్రమ జీవితాన్ని చాలా నిబద్ధతతో గడపడం వల్ల నీకు ఎంత శక్తి వచ్చిందో, నేను నా గృహస్థాశ్రమం అనేటువంటి జీవితాన్ని నేను అంత నిబద్ధతతో గడుపుతున్నాను కాబట్టి నాకు అంత శక్తి వచ్చింది. మీరు ఇందాక పిలిచినప్పుడు నేను నా అత్తమామల యొక్క సేవలో ఉన్నాను. వాళ్ళిద్దరూ అనారోగ్యంతో ఉన్నాను. సమయానికి వాళ్ళకి ఆహారం పెట్టకపోయినట్లయితే వాళ్ళు ఉండలేరు. కాబట్టి నేను వాళ్ళకి ఆహారం ఇచ్చి రావాల్సి వచ్చింది. కాబట్టి నేను నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించాను కాబట్టి నాకు కూడా శక్తి ఉంది అని. కాబట్టి మనం ఎక్కడ ఉంటున్నాము, ఏం బట్టలు వేసుకుంటున్నాము అనేటువంటిది పక్కన పెడితే
సింపుల్ లివింగ్ అనేటువంటిది 3 అంశాల కింద మనం తెలుసుకోవచ్చు. మనస, వాచ, కర్మణ. సింప్లిసిటీ అనేటువంటిది మొదలయ్యేది మన ఆలోచనల్లో మొదలవుతుంది. సో ఎప్పుడైతే మన ఆలోచనలలో సింప్లిసిటీ ఉంటుందో లైఫ్ ఆటోమేటిక్గా సింపుల్ అవుతుంది. దాన్నే అంటారు భోళాతనము అంటారు. కొంతమందిని అంటారు కదా, మీరు చాలా అమాయకులండి, మీకేం తెలీదు అని. కానీ వాస్తవంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరికైతే అతి చతురత ఉంటుందో వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మూలల్లో ఎవరన్నా మనతో మంచిగా మాట్లాడినా ఏమో ఎందుకు మంచిగా మాట్లాడాడు, అంతే తప్ప అయ్యో మంచిగా మాట్లాడాడు కదా, ఏమో ఆయనకి ఏమైనా హాని చేసేది ఉంటే హాని చేసినప్పుడు చూసుకోవచ్చు కదా, ఇప్పటి నుంచే ఎందుకు అనుమానం మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మన ఆలోచనలలో సింప్లిసిటీ ఎప్పుడు వస్తుంది? మనసులో స్వచ్ఛత ఉన్నప్పుడు. మనసులో స్వచ్ఛత లేకుండా కపటంగా కుటిలంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మని స్మృతిలో నిత్య ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైతే మన మనసుని చాలా స్వచ్ఛంగా మనం ఉంచుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉన్న ఆలోచనకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఏంటంటే దాన్ని ఆచరించడం చాలా సులువుగా ఉంటుంది. చాలా సులువు అంటే ఏదో అంత రెడీమేడ్గా అవైలబుల్ అవుతుందని కాదు, అడ్డంకులు తక్కువ ఉంటాయి. కష్టపడాలి, కష్టం పడకుండా చేస్తామని కాదు, కానీ అడ్డంకులు చాలా తక్కువ ఉంటాయి. మనం కష్టపడేదానికి సరైన ఫలితం మనకి లభిస్తుంది. అంటే ఆ ఆలోచన చాలా సింపుల్ అండ్ ప్యూర్. అలాంటి వాటి కోసం మనం కష్టపడ్డా మనకి చాలా ఆత్మసంతృప్తి అనేటువంటిది లభిస్తుంది. ఎంత కష్టమైనా ఓర్చుకునేటువంటి శక్తి మనకి లభిస్తుంది. కానీ ఎప్పుడైతే మన ఆలోచనలలో సాధారణత ఉండదో చిన్న అడుగు కూడా మనం ముందుకి వేయలేకపోతాం. ఎందుకు? మన ఆలోచనే మనల్ని ఆపుతుంది. ఓవర్గా కాంప్లికేటెడ్ థింకింగ్ ఉంటుంది కదా, ఈ కాంప్లికేటెడ్ థింకింగ్ ఏం చేస్తుంది? మనల్ని ఏ అడుగు ముందుకేను. ఒకసారి ఒక ఇంట్లో చూడడం జరిగిందనమాట. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది. మాకందరికీ భోజనం వడ్డించడం జరిగింది. ఆమె వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చింది భోజనం వడ్డించడానికి. సాంబార్ వడ్డిస్తున్నారు ఆవిడ. మాకందరికీ బాగానే వడ్డించారు. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి సాంబార్ గరిట గిన్నె ఇక్కడ ఉంది, అబ్బాయి ప్లేట్ అక్కడ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల 10 సార్లు తన డెసిషన్ మార్చుకున్నారు. ఉదయం ఇడ్లీతో సాంబార్ తిన్నావు కదా, ఇప్పుడు తింటావా? నీకు సాంబార్ 2 పూట్ల పప్పు తింటే పడదేమో కదా, ఇప్పుడు తింటావా? ఇందులో ఈ వంకాయ ముక్కలు వేసాను, నీకు దొరద కదా, నువ్వు తింటావా? అంటే ఆవిడ ఇలాగా ఒక అడుగు డిస్టెన్స్ కూడా లేదు సాంబార్ గరిటికిను ఆ ప్లేట్కి. ఈ మధ్యలో ఆమె 10 సార్లు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఫైనల్గా అబ్బాయి ఏమన్నాడు, అమ్మ నువ్వు అది పక్కన పెట్టేసి నాకు పెరుగు ఇచ్చే. పెరుగు ఎందుకు, నీకు జలుబు ఉంది కదా. మొత్తానికి ఆ అబ్బాయి సగం అన్నంతోనే లెగ్స్ వెళ్ళిపోయాడు. నీకు జలుబు ఉంది, అది ఫ్రిడ్జ్లో పెరుగు. ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్, కానీ ఇది ఒక వ్యక్తి తాలూకా కాంప్లికేటెడ్ థింకింగ్కి ఇది నిదర్శనం. అక్కడ మనం ఏమనుకుంటాం, నా కొడుకు పట్ల నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ఇలాగ ఆలోచిస్తున్నానని మనం అనుకుంటాం. ఇది చిన్న విషయం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇదే పెద్ద విషయాల్లోకి ఇల్లు కట్టాలి, ఒక అప్పు తీర్చుకోవాలి, ఒక కారు కొనాలి, లేదంటే పిల్లలు వివాహం చేయాలి. ఇంత కాంప్లికేటెడ్ థింకింగ్ ఉంటే ఆ పని అక్కడ సక్రమంగా జరుగుతుందా? దానికి సింపుల్గా అబ్బాయిని అడిగి అబ్బాయికి కావాలంటే కొంచెం వేస్తే సరిపోయేది. సరే కొంచెం అన్నంలో వేసుకొని కొంచెం అన్నం తిను అనేసేసి. పాపం ఎందుకు అబ్బాయి అందరూ తింటున్నప్పుడు తినకపోతే ఫీలింగ్ ఆ అబ్బాయికి వస్తుంది. సరే కొంచెం అన్నంలో వేసుకొని సింపుల్గా చెప్తే సరిపోయేది, లేదంటే తక్కువ సాంబార్ వేస్తే సరిపోయేది. బట్ ఎప్పుడైతే లోపల మన మైండ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందో ఇలాంటి చిన్న డెసిషన్ కూడా మనకి కష్టం అవుతుంది. అందుకే నిత్యం మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తాం, నిత్యం ధ్యానం చేస్తామో మనకి సింపుల్ థింకింగ్ అలవాటైపోతుంది. ఎందుకంటే మనసు వేస్ట్లోకి ఎక్కువ వెళ్ళదు. ఎప్పుడైతే మనసు వేస్ట్లోకి ఎక్కువ వెళ్తుందో అప్పుడే మన ఆలోచనలు కాంప్లికేటెడ్గా అయిపోతాయి. అందుకే భగవంతుడికి కూడా అలాంటి స్వచ్ఛమైనటువంటి వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే రామాయణంలో ఏం చేశారు, శబరి ఏమి ఇచ్చింది, ఎంగిలి పళ్ళు ఇచ్చినా కూడా శ్రీరామచంద్రుడు చాలా ప్రేమగా తిన్నాడు అన్నట్టుగా రాయడం జరిగింది. అదే మనం కార్తీక పౌర్ణమి చేసుకున్నప్పుడు మనం అందులో కథలు చదువుతాం.
ఆ కథల్లో ఉంటుంది, ఒక దగ్గర ఉంటుంది అనమాట, నువ్వు పూజించడానికి నాకు అవి ఇవి అక్కర్లేదు, మామూలు బిల్వపత్రాలు మారేడు దళాలతో నువ్వు నాకు పూజ చేసినా సరిపోతుంది అని చెప్పేసి. అందుకే శివుణ్ణి భోలానాథుడు అని అంటారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో మన ఆలోచనలు చాలా సాధారణంగా ఉంటాయి. ఈ కాలంలో చాలా మానసిక అనారోగ్యాలకు కూడా కారణం ఈ కాంప్లికేటెడ్ థింకింగ్, ఓవర్ థింకింగ్. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఇప్పుడు అన్నిటి మీద. ఒకసారి ఒక డాక్టర్ గారి క్లినిక్ బయట ఉంది అనమాట, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ గూగుల్డ్ యువర్ సిమ్టమ్స్ యూ డోంట్ హ్యావ్ టు కమ్ ఇన్ సైడ్ అని. అంటే మీ జబ్బు గురించి మీరు ఆల్రెడీ గూగుల్ చేసి ఉంటే ఇంకా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఇంకెందుకు, మనకి అంత తెలుసు కదా. ఒకసారి ఒక గైనకాలజిస్ట్ చెప్తూ ఉన్నారనమాట, డెలివరీ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత నేను డెలివరీ చేసేది కన్నా ఆ అమ్మాయి నాకు చెప్పిన సలహాలు సూచనలు ఎక్కువైపోయాయండి, ఇంకా నేను ఇంక అనకూడదని ఊరుకున్నాను, కానీ నాకు నోటెమ్మటి వరకు వచ్చింది, ఇంకెందుకమ్మా నీకు ఇంత నాలెడ్జ్ తెలిసినప్పుడు నువ్వే డెలివరీ చేసుకోవాలనేసి. సో ఎందుకంటే మనకి టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన కారణంగా మనం ఏం చేస్తున్నాము, ఇది కాంప్లికేటెడ్ థింకింగ్ అయిపోయింది. సో సాధారణతలో ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది మన థింకింగ్ సింపుల్గా ఉండాలి. సెకండ్ థింగ్, సింపుల్ వర్డ్స్, మన మాటలు కూడా సాధారణంగా ఉండాలి. సాధారణ మాటలు మాట్లాడడము అంటే మదర్ టంగ్ గురించి విషయం ఉంటారు, లాంగ్వేజ్ గురించి కాదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా, హిందీ మాట్లాడుతున్నామా, తెలుగు మాట్లాడుతున్నామా అన్న విషయం కాదు. మన మాటలలో స్వచ్ఛత, సత్యత అనేది ఉండాలి. ఎందుకంటే సత్యమైన మాటలు చాలా సింపుల్గా ఉంటాయి. ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్. అందుకే ఒక చాలా గొప్ప ఆంగ్ల రచయిత అన్నాడు, ఇఫ్ యూ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ దెన్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్. నువ్వు ఎప్పుడు నిజమే మాట్లాడితే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్తే కదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఇది చెప్పాను కాబట్టి అందరికీ నేను ఇదే చెప్పాలి. ఇది నిజం చెప్తే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, నిజం నిజంలాగే ఉంటుంది, నిజం ఎప్పటికీ నిజంలాగే ఉంటుంది, అది మారదు కదా. సత్యత యొక్క గుణమే ఏంటి, సత్యత శాశ్వతంగా ఉండేది సత్యత, రూపాంతరం చెందేది సత్యత కాదు. అందుకే దేహం సత్యం కాదు, దేహం మాయ అంటారు. చాలామందికి అర్థం కాదు, దేహం మాయ అంటే ఇది కనిపించిందని కాదు, ఇది నిత్యం పరివర్తన చెందుతూ ఉంటుంది. నిన్నున్నట్టు మనం ఇవాళ ఉండం, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండం. బట్ నిజం సత్యం, ఆత్మ సత్యం, ఎందుకంటే ఎప్పుడు అది అజర్ అమర్ అవినాశి. పరమాత్ముడు సత్యం, ఆయన ఎప్పుడూ నిరాకార జ్యోతి స్వరూపుడే ఆయన. సో ఇలాగ కొన్నే ఉన్నాయి పరమసత్యాలు ఈ ప్రపంచంలో, మిగిలినవన్నీ మారుతూ ఉంటాయి. సో సత్యతకి కూడా లెవెల్ ఆఫ్ సత్యత అనేటువంటిది ఉంటుంది. లెవెల్ ఆఫ్ సత్యత అంటే కొన్ని పరమ సత్యాలు, లైక్ భగవంతుడు, ఆత్మ. కొన్ని సత్యాలు ఈ జన్మకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వీళ్ళకే పుట్టాను, అది ఎన్ని సంవత్సరాలైనా నేను వాళ్ళే నాకు తల్లిదండ్రి, ఈ జన్మ వరకు అది కరెక్ట్. లేదంటే ఈమె నా భార్య, ఈ వీళ్ళు నా పిల్లలు, దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్ ఫర్ దిస్ బర్త్, ఈ జన్మకి ఇదే నాకు సత్యం, రైట్. సో మన మాటలలో సత్యత, నిరాడంబరత. కొంతమంది గొప్పలు చెప్పుకోకుండా గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళు గొప్పలే చెప్పుకుంటారు కానీ ఆ మాటలు ఎలా మాట్లాడతారంటే వినడానికి గొప్ప చెప్పుకుంటున్నట్టుగా ఉండదు. పైగా ముందు అంటారు, నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు కానండి తెలియాలని చెప్తున్నాను అని అంటారు. కాబట్టి రెండో క్వాలిటీ నిరాడంబరత. నేను మూడోది అన్నిటికన్నా బెస్ట్ మౌనం, టు బి సైలెంట్. అందుకే అంటారు స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్. మాట వెండి సమానమైనటువంటిదైతే మౌనం బంగారంతో సమానమైనటువంటిది. ఈ ప్రపంచంలో మాట్లాడితేనే ఎక్కువ కష్టాలు వస్తాయి, మౌనంగా ఉండే కష్టాలు తక్కువ ఉంటాయి. అతిగా మాట్లాడి, సందర్భం లేకుండా మాట్లాడి, తప్పుడు సమయంలో తప్పుడుగా మాట్లాడి, ఆవేశంగా మాట్లాడి తెచ్చుకునే కష్టాలే ఎక్కువ. తక్కువగా మాట్లాడడం వల్ల ఎవరికి కష్టాలు రాలేదు. అంటే తక్కువగా మాట్లాడేటప్పుడు మన మాటలకి విలువ కూడా ఉంటుంది. లేదంటే ఏమంటారు, అమ్మ వాగుడుకాయ వచ్చిందండి అంటారు. ఎందుకు మనకు అలాంటి బిరుదులు? ఇప్పుడు మహానుభావులు, దాదీలు, మంచి మంచి స్వామీజీలు ఏమైనా చెప్తే అందరూ వింటారు, ఎందుకు వాళ్ళ మాటలకి విలువ ఉంది కాబట్టి. సో మాటలలో స్వచ్ఛత, సత్యత, నిరాడంబరత. నాలుగవది మధురత. ఇది మానసాలో మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మనం ఎలాంటి విషయమైనా పక్క వాళ్ళకి మనం చెప్పచ్చు.
మన భావనలో అహంకారం లేకపోతే. చాలామందికి ఎలా చెప్పాలో తెలియక చెప్పడం మానేస్తారు. ప్రకాష్ మణి దాది గారిని అదే అడగడం జరిగింది. మీరు ఇంత పెద్ద సంస్థకు అధినేత్రి కదా, మీరు ఎంతోమందికి ఎన్నో చేంజెస్ చెప్పాల్సి ఉంటుంది కదా, మీరు ఎలా చెప్తారు, మీరు మీ మాట వాళ్ళు ఒప్పుకునేలా మీరు ఎలా చేస్తారు దాదీజీ అంటే, దాదీజీ ఎప్పుడు అనేవారు, నేను ఎవరికన్నా ఏదన్నా శిక్షణ ఇచ్చే ముందు వారి పట్ల నేను చాలా శుభ భావన పెట్టుకుని నేను వాళ్ళకి శిక్షణ ఇస్తాను. కాబట్టి నా మనసులో శుభభావన ఉంది కాబట్టి నేను చెప్పే మాటలు వాళ్ళు కూడా శుభభావనతో స్వీకరిస్తారు. ఇది చాలా పెద్ద మేనేజ్మెంట్ సీక్రెట్. నా భావన వాళ్ళ పట్ల నేను మార్చుకోను. ఓకే, ఇవాళ వాళ్ళు ఏదో తప్పు చేశారు, బట్ వాళ్ళ మొత్తం లైఫ్ భగవంతుడికి అంకితం చేశారు, ఈశ్వరీయ మార్గంలో ఉన్నారు, ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. అదంతా మర్చిపోయి ఈ ఒక్క ఇన్సిడెంట్ నేను గుర్తుపెట్టుకుని వాళ్ళని నేను దెబ్బలాను. నేను వారికి శుభ భావన పెట్టుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ నేను వాళ్ళకి ఇస్తాను. నీలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నీ జీవితాన్ని నువ్వు ఇంతగా త్యాగం చేసావు, ఈ ఒక్కటి చిన్నది పరివర్తన నువ్వు చేసుకోలేవా, నీలో ఇంత శక్తి ఉంది అని దాది వాళ్ళలో ప్రేరణ ఇచ్చేదిగా చేసేవారు. ఇది మనం అందరము కానీ పాటించినట్లయితే మనకున్న సగం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవాళే ఎండ్ అయిపోతాయి. ఎందుకంటే చాలాసార్లు మనం పక్క వాళ్ళకి శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం కన్నా నేనెంత గ్రేటో, నాకెంత తెలుసో, నేనెంత కరెక్ట్గా చెప్తున్నాననేది చూపెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాం మనం. సో పక్క వాళ్ళకి మన భావన అలా ఉంది కాబట్టి అదే కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, నీ మాట నేనెందుకు వినాలి అంటారు. వెంటనే మనం ఏమంటాం, ఎంత పొగరు చూడు అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భావన అనే బీజమే రాంగ్ ఉంది. బీజం రాంగ్ ఉన్న మంచి మొక్క, మంచి పువ్వులు, మంచి పుష్పాలు రావాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో 4వ క్వాలిటీ మన మాటల్లో ఏముండాలి? ఫర్ సింపుల్ టాక్, మాటలలో స్వీట్నెస్, మధురత. అలాగని కొంతమంది మధురంగా మాట్లాడడానికి కూడా నెగిటివ్గా తీసుకుంటారు. ఎందుకు అంటే కొంతమంది మధురంగా మాట్లాడడం అంటే ఏంటి, ప్రతిదానికి ఎస్ 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 అంటారు. అవునండి, మీరు ఎంత గ్రేట్ అండి, ఎంత మంచిదండి, అంత కరెక్ట్ అని. కాబట్టి ఈ విధంగా మాటలలో సాధారణత అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. 3వ సాధారణత కర్మలలో సాధారణత, సింపుల్ యాక్షన్స్. సింపుల్ యాక్షన్స్ అంటే చిన్న పనులు చేయమని కాదు, పెద్ద పెద్ద మహాకార్యాలు చేయొద్దు అని కాదు, కానీ కార్యాచరణ విధానం సింపుల్గా పెట్టుకోవడం. కానీ ఎప్పుడైతే మన ఆలోచన సింపుల్గా ఉండి మన మాటలు సింపుల్గా ఉంటే పని కూడా ఈజీగా అయిపోతుంది. బేసిస్ ఈ రెండు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే పని కూడా సింపుల్ అండ్ బెస్ట్గా ఉంటుంది. ఒక్కోసారి చూడండి, మనము ఆర్ట్ ఫామ్స్లో చూస్తూ ఉంటాం, ఎంతో చాలా కాంప్లికేటెడ్గా చేస్తారు, అది ఎవరికి అర్థం కాదు. కానీ ఒక వ్యక్తి వచ్చి సింపుల్గా చేస్తారు, కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. అదే మనకి చాలా మంచిగా, ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో సాధారణత అనేటువంటిది ఆలోచనలలో, మాటలలో, కర్మలలో ఉన్నప్పుడు మన జీవితం సాధారణ జీవితం అవుతుంది. జీవితం సాధారణంగా పెట్టుకున్నప్పుడు మన కోరికలు కూడా తగ్గుతాయి. ఒకసారి ఒక రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తి మా దగ్గరికి రావడం జరిగిందనమాట. ఆయన మామూలుగా మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, అమ్మ నాకు ఏం కష్టాలు లేవమ్మా లైఫ్లో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. చాలా ఆనందం అనిపించింది ఆయన అలా అన్నం. అంటే ఏంటి సార్ మీ జీవితానికి, మీ ఆనందానికి సీక్రెట్ ఏంటి అంటే, నేను చాలా సింపుల్గా ఉంటానమ్మా అని అన్నారు. అంటే ఏంటండి అంటే, ఆయన తన లైఫ్ని వర్ణించారు. ఆయన యాక్చువల్గా చాలా పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన చిన్న చితక ఏమీ ఆయన లైఫ్లో అచీవ్మెంట్స్ లేవు. హీఈస్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్. బోత్ హిస్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెల్ సెటిల్డ్. సమాజంలో మంచి ఉంది, కానీ ఆయన చాలా సింపుల్ ఖద్దరు బట్టలు వేసుకున్నారు. ఆయన హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా సింపుల్ జోలు లాంటి బ్యాగ్ వేసుకుని ఉన్నారు. ఆయన కారు కూడా చాలా చిన్న కారు ఆయన డ్రైవ్ చేస్తున్నారు, బేసికలీ కాలనీలో అటు ఇటు తిరగడానికి. ఇలాగ నేను నా లైఫ్ని చాలా సింపుల్గా చేసుకున్నానమ్మా. నేను లైఫ్ అంతా క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్ చేసి నాకు అర్థమైపోయింది అన్నీ ఎంత అశాశ్వతమైనది నాకు అర్థమైపోయేమో, కానీ నేనైతే నా లైఫ్ని చాలా సింపుల్గా ఉంచుకుంటానమ్మా. మా వైఫ్, మా పిల్లలు, వాళ్ళకి అందరికీ ఏవేవో ఉంటాయి, నాకు అవేం లేదు. నేను మార్నింగ్ లెగుస్తాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను, వీలైతే వాకింగ్కి వెళ్తాను, తర్వాత మా వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసుకుంటాను, నాకు నచ్చిన టీవీ ప్రోగ్రామ్ చూసుకుంటాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను, పడుకుంటాను, సాయంత్రం వాకింగ్కి వచ్చినప్పుడు మీ ఆశ్రమం కనిపించింది, వచ్చింది అని. ఇట్స్ సచ్ అ గ్రేట్ లైఫ్.
ఎందుకు ఆయన లైఫ్లో చాలా అచీవ్ చేశారు. బట్ ఇప్పుడు నాకేంటమ్మా, నేను హ్యాపీగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఒక్క మనిషితో కూడా చేయించుకోకుండా నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను చూశాను క్యాన్సర్ పేషెంట్ అయిన తర్వాత ఎంత వాళ్ళు అందరి మీద డిపెండ్ అవుతారు. నిన్న లాస్ట్ బ్రెత్ కూడా హాయిగా నవ్వుతూ ఆనందంగా నేను వెళ్ళిపోవాలి. సో మాకు అనిపించింది అనమాట, ఈయన ఒక డాక్టర్ అయ్యుండి ఇంత మంచి అచీవ్ అయ్యుండి ఈయనలో ఎంత స్పిరిచువాలిటీ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు 24 గంటలు భజనలు కీర్తనలు ఇవి చేసేవాళ్ళే అనుకుంటారు. నో, అ పర్సన్ ఈజ్ స్పిరిచువల్ బేస్డ్ ఆన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితం జీవించే విధానం బట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తా కాదా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి అది ఎప్పుడైతే మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్ సింపుల్గా ఉంటాయో అప్పుడు మన లైఫ్ సింపుల్గా ఉంటుంది. అయితే చాలామందికి ఇది ఉంటుంది, అంటే సిస్టర్ లైఫ్లో ఏమీ అంబిషన్ ఉండకూడదా, లైఫ్లో ఏమీ సాధించాలని ఉండకూడదా, లైఫ్లో ఏమైనా అంబిషన్ పెట్టుకున్న వాళ్ళందరూ తప్ప అనేసి. అస్సలు కాదు. లైఫ్లో అంబిషన్ లేకపోతే ఇంక జీవితం జీవించేందుకు? బట్ ఎవరి ఏజ్కి వాళ్ళకి అంబిషన్ ఉంటుంది. నో అంబిషన్ ఈజ్ రాంగ్ అన్లెస్ ఇట్స్ నాట్ ఇల్లీగల్ కోరికలు పెట్టుకుంటే తప్పు. బట్ దాన్ని సాధించడానికి కూడా మనం టూ మచ్ కాంప్లికేటెడ్గా వర్రీ అయిపోతారు కొంతమంది. టూ మచ్. చాలామంది పిల్లలు NIT, IIT లేదంటే IAS, IPS పెట్టుకుని సూసైడ్లు ఎందుకు చేసుకుంటారు? చాలామంది ఎంతమంది సక్సెస్ అవుతారు? చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. చాలా ఫెయిల్యూర్ ఈజ్ మోర్ ఇన్ దట్. బట్ ఎప్పుడైతే మనం దాని మీద టూ మచ్గా మనం అటాచ్ అయిపోతామో, టూ మచ్గా ఇది లేకపోతే నేను బతకలేకపోతానని అంబిషన్ ఒక అబ్సెషన్ కింద ఎప్పుడైతే చేసేసుకుంటామో అప్పుడు దానివల్ల మనకి డ్యామేజ్ వస్తుంది. సో వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ జీవితంలో ఏం గోలు గమ్యం లేకుండా ఉండమని కాదు, బట్ దాని గురించి ఊరికే వెంపర్లాడి అది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఒక అబ్సెషన్లా కానీ చేసుకున్నట్లయితే అది సాధించాక కూడా మనం దాన్ని యాక్చువల్గా ఎంజాయ్ చేయలేం. You cannot really enjoy it because the journey was so tough. అందుకే చాలామంది ఏమంటారు, చాలా గొప్ప వాళ్ళు, గమ్యం కన్నా ప్రయాణం మోర్ ఇంపార్టెంట్ అంటారు. ద జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద డెస్టినేషన్ అని అంటారు. నిజంగా మనం అనుకున్నది సాధించినా అది సాధించడం కోసం మనం ఎన్నో రకంగా మానసిక క్షోభను అనుభవించామనుకోండి, అది సాధించాక కూడా దానివల్ల మనకు ఆనందం ఉండదు. బట్ వెన్ అవర్ థింకింగ్ ఈజ్ సింపుల్, ఆటోమేటిక్గా మన గోల్ని, మన అంబిషన్ని చేరుకోవడానికి మనకి సింపుల్ దారి కనిపిస్తుంది, ఒక డిసిప్లిన్డ్ దారి కనిపిస్తుంది, ఒక ప్రాపర్ దారి కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు థింకింగ్ సింపుల్గా ఉన్నప్పుడు మనకు అవరోధాలు తక్కువ ఉంటాయి, అడ్డంకులతో మనకి తక్కువ ఉంటాయి, కోఆపరేషన్ ఎక్కువ లభిస్తుంది. సో ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఈ సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేటువంటిది కేవలం స్పిరిచువల్ మార్గంలో ఉన్న వాళ్ళకే కాదు, రెగ్యులర్ లైఫ్లో కూడా మనకందరికీ ఎంతో కూడా ఇది స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.